శ్రీనివాస్ గారు. ఓకే, టు స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్. ఒక అందరి మనసులోని ఒక ధారణ ఉంటుంది ఇంగ్లీష్ గురించి. మిత్స్ అబౌట్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దట్ మిత్? ఏదో ఇంగ్లీష్ మనం నేర్చుకోలేము, ఇంగ్లీష్ అంటే ఏదో పెద్ద వాళ్ళ భాష అనుకుంటాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పోకెన్ బై ది వెల్ ఎడ్యుకేటెడ్, డెవలప్డ్, టెక్నికలీ సావీ పీపుల్ ఇన్ ద వరల్డ్. అంటే ఆంగ్ల భాష అనేది ప్రపంచంలోని బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు, లేకపోతే సాంకేతికంగా అవగాహన ఉన్న ప్రజలందరూ భాష అని అనుకుంటాము చాలా మంది, అది ధారణ. కానీ యాక్చువల్గా రియాలిటీ ఏమిటంటే ఇంగ్లీషు మన కమ్యూనికేషన్, ఇప్పుడు సాయినాథ్ గారు ప్లస్ వెంకటరమణ గారు చెప్పినట్టు కమ్యూనికేషన్ అనేది మనము ఎలా చెప్తామో, ఇంకా మన పని ఎలాగా జరిపించుకుంటామో దాని మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన రియాలిటీగా చూడాలంటే చైనా దేశం కానీ, రష్యా దేశం కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్, కొరియా, వీళ్ళెవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. దే హ్యావ్ దర్ ఓన్ లాంగ్వేజ్. The English is not a very like a language which is spoken by the well educated people. ఎవరైనా మాట్లాడచ్చు, మనం కూడా మాట్లాడచ్చు. సెకండ్ ధారణ ఏమిటంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టం, చాలా కష్టం సబ్జెక్ట్, చాలా కష్టం లాంగ్వేజ్. కానీ చూస్తే ఇంగ్లీషు మనకి వేరే ఇతర లాంగ్వేజెస్ కంటాను చాలా ఈజీ. 26 లెటర్స్ ఉంటాయి, ఒత్తులు ఉండవు, సహం మాత్రాలు ఉండవు ఏవేనో. ఓకే, ఇది చాలా చాలా ఈజీ అనమాట నేర్చుకోవడానికి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్, ఈజీ లాంగ్వేజ్. థర్డ్ ధారణ చూసుకుంటుంటే గ్రామర్ పోర్షన్. సాయినాథ్ కూడా చెప్పారు, గ్రామర్ అనుకుంటాం, గ్రామర్ వస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేస్తుందో అనుకుంటాము. కానీ మనం ఇప్పుడు చుట్టుపక్కల చూస్తే చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే వాళ్ళు మాట్లాడటం నేర్చుకుంటారు. ఎలాగా? హౌ డు దే స్పీక్? చాలా బాగా, ఏ భాష అయినా, తెలుగు భాష కానీ, హిందీ భాష కానీ, ఇంగ్లీష్ భాష కానీ, లేకపోతే వేరేదో వాళ్ళ వాళ్ళ నేటివ్ భాషలు కూడా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు వాళ్ళు? అబ్జర్వేషన్ ఉంటుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళు చూసుకుని వాళ్ళు నేర్చుకుని మాట్లాడతారు. గ్రామర్ అసలు వాళ్ళు పట్టించుకోరు. వ్యాకరణం అసలు ఇంపార్టెంటే లేదు. మీరు ఒకవేళ ఏదైనా బుక్ రాస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా కావ్యం రాస్తున్నారు, అలాంటప్పుడు గ్రామర్ ఉపయోగం పడుతుంది. కానీ మాట్లాడడం కోసం అంత పెద్ద గ్రామర్ ఏం అవసరం ఉండదు. సో ఈ 3 ధారణలు మన చాలా మందికి ఉంటుంది. దీని వల్ల ఏమవుతుందంటే మేము అసలు ట్రై చేయం. వీ డోంట్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. సో వై షుడ్ వి లెర్న్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఏం కారణాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేను ఒక సమ్మరీ చేశాను. దేర్ ఆర్ సమ్ 6 బేసిక్ అండ్ ఇంపార్టెంట్ రీజన్స్ వై వి షుడ్ లెర్న్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఒకటి, టు గెట్ గుడ్ జాబ్ అండ్ మోర్ ఇన్కమ్. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగం ఇస్తామంటారు. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఎ జాబ్. లేదా ఒకవేళ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అంటే ఇంకా బెటర్ జాబ్ కావాలి, ఇంకా బెటర్ ఇన్కమ్ కావాలి, ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలి అంటే, ఇంకా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ రావాలి. దానికోసం మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలాగే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలోని. వాళ్ళ దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం రెస్పెక్ట్, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఆశిస్తున్నాం అంటే మన ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. థర్డ్ వచ్చేసేపటికి నాలెడ్జ్, టు గెట్ మోర్ నాలెడ్జ్. మనం ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, వేరే డిస్కషన్స్ ద్వారా బోల్ అంత నాలెడ్జ్ మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఎలా? మాకు ఒక ఇంగ్లీష్ రాకపోతే ఇంటర్నెట్లో ఉన్న మ్యాటర్ మనకి తెలియదు, మనం చూసుకోలేము, మనం చదవలేము, మనం నేర్చుకోలేము. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి, దానికి యూస్ చేసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసేపటికి టు మేక్ ట్రావెల్ ఈజియర్. మనం అన్ని చోట్లకి, అన్ని ఊర్లకి తిరుగుతూ ఉంటాం, పై దేశాలు కూడా వెళ్తూ ఉంటాము. వెళ్తే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరికీ తెలుగు రాదు, అందరికీ హిందీ రాదు, అందరికీ వాళ్ళ వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ వచ్చు. ఇప్పుడు మలేషియా వెళ్ళినా, ఇప్పుడు చైనా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, రష్యా వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది.
అందుకోసం మనకి ఒకవేళ అక్కడికి వెళ్ళాలి, తిరగాలి, ఆ ఊరు చూడాలి, ఆ దేశంకి చూడాలి అంటే మనకి ఈజీ అవ్వాలంటే వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, బికాస్ ఇంగ్లీష్ ఈజ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్. అలాగే ఇంగ్లీష్ మూవీస్ వస్తూ ఉంటాయి, ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి, మంచి మంచి మూవీస్ ఉన్నాయి. మనం అది ఎంజాయ్ చేయలేము, అది చూడలేము, అది చదవలేము. ఎందుకు? ఇంగ్లీష్ రాదని. అవన్నీ ఇంగ్లీష్ మూవీస్ చూడాలి, ఇంగ్లీష్ బుక్స్ చదవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే, అది మనం అండర్స్టాండ్ చేయాలి అనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం వేరే ఫ్రెండ్స్ ఎవరికైనా చేసుకోవాలి, మనకి ఉద్యోగం చేసుకోవాలి, వేరే ఊర్లో వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలి, అక్కడ ఫ్రెండ్స్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇంగ్లీష్ అవసరం పడుతుంది. సో దీస్ ఆర్ ద 6 reasons why we should learn to speak English, because of which we have started this 30-day spoken English course, online course, for the benefit of you all people. So what are the objectives? ఈ 30-day spoken English course objectives ఏమిటి? First objective is to improve your spoken English skills. మీ దగ్గర ఉండవచ్చు, కొంచెమైనా స్కిల్స్ ఉండొచ్చు, కానీ అది ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ కోర్స్. సెకండ్, చాలా మంది కమ్యూనికేట్ చేస్తారు, చేయగలరు, కానీ ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు. మన దగ్గర ఎబిలిటీ లేదు, అది మేము తప్పు మాట్లాడుతున్నామేమో అని అనుకుంటాం, రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామేమో అని అనుకుంటాం, భయపడతాం. ఆ భయం దూరం చేయడం కోసం, మీ ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి కోసం, ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం మనం ఇక్కడ ఈ 30 days కోర్సు పెట్టాము. థర్డ్ పాయింట్ వచ్చేసప్పటికి, టు లూజ్ యువర్ షైనెస్. మీకు ఒకవేళ మాట్లాడలేని ఒక భయం కానీ, లేదా ఒక సిగ్గు కానీ, ఒక నామోషిక కానీ ఉంది అనుకోండి, సో అది దూరం చేయడానికి కోసం, ఇంకా మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి కోసం ఈ 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు పెట్టాం. దీంట్లోని, ఈ కోర్సులోని మీకు బేసికల్గా స్పోకెన్ ఇంగ్లీష్ మీదే మనం చర్చ చేస్తాం, మీకు చెప్తాం. అలాగ ఒకవేళ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే 2 years 3 years కూడా చాలదు, ఇట్స్ వెరీ లెస్ టైం. కానీ ఇప్పుడు ఒకవేళ 30 daysలోని 30 daysలోని మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ చేసుకోవాలంటే గ్రామర్లో ఎక్కువ వెళ్ళకుండా మీకు ఏదేది అవసరం ఉందో ఇంగ్లీష్ మాట్లాడడం కోసం అవి మీకు చెప్తాము, అవి మీకు నేర్పిస్తాము. సో మీ దగ్గర నుంచి మాకేంటి హెల్ప్ కావాలి, అది మన ఆబ్జెక్టివ్స్ చెప్పాము. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ 30 days స్పోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కోసం అది ఉద్దేశం. ఇప్పుడు మీ దగ్గర నుంచి మనకి ఏమిటి రిక్వైర్మెంట్? యూ షుడ్ నాట్ ఫియర్ ఆఫ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడే కోసం భయపడద్దు, ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేయాలి. అబ్జర్వ్ చేయాలి వేరే వాళ్ళకి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారు, ఏం సెంటెన్సెస్ యూస్ చేస్తున్నారు, అవన్నీ చూసుకొని మీరు నేర్చుకోవాలి. మీకు న్యూ వర్డ్స్, న్యూ సెంటెన్సెస్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా నేర్చుకుంటారు? వేరే వాళ్ళకి వినాలి, ఇంగ్లీష్ మూవీస్ చూడాలి, ఇంగ్లీష్ న్యూస్ టీవీలో వస్తుంది, ఇంగ్లీష్ న్యూస్ చూడాలి. అది మీకు లిస్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. మీకు లిసనింగ్, మీరు సమంగా ఒకవేళ లిసన్ చేయకపోతే మీరు మాట్లాడలేరు, దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. అందుకోసం మీకు లిసనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఇంగ్లీష్ న్యూస్ కానీ, ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చూడాలి. చూసి కొత్త వర్డ్స్, కొత్త సెంటెన్సెస్ మీరు నేర్చుకోవాలి. వి డెవలప్ యువర్ వొకాబులరీ మీరు నేర్చుకోవాలి. స్టార్టింగ్లో కామన్ ఇంకా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్న వర్డ్స్ మీరు యూస్ చేయాలి టు స్టార్ట్ విత్, అండ్ then slowly you can encourage to new vocabulary. వొకాబులరీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మీ ఫ్యామిలీ, యా కొంచెం లౌడ్గా చెప్పండి సార్. కొంచెం లౌడా? ఓకే Yeah. ఓకే, థ్యాంక్ యూ. యా షూర్. ఓకే, సో you have to increase your vocabulary. If you have to increase your vocabulary, what you are supposed to do? You have to watch English movies, English news, English programs,
అండ్ పికప్ సమ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. వాళ్ళు ఎలాగ ఏం వర్డ్స్ యూస్ చేస్తున్నారు, సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకా అబ్జర్వ్ చేసిన తర్వాత అది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ, మీ ఫ్రెండ్స్ తోటి కానీ, మీ బంధువులతోటి కానీ అది ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు స్పీక్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. మార్కెట్లోకి వెళ్ళిన మార్కెట్లో షాప్ కీపర్స్ కానీ ఎవరితో కానీ అట్లీస్ట్ మీరు వాళ్ళకి చెప్పాలి, నేను ఇలాగ ఇంగ్లీష్ కోర్స్ చేస్తున్నాను, 30 days ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేస్తున్నాను, దానికోసం నేను మాట్లాడాలి, మీరు నాకు దీంట్లో హెల్ప్ చేయండి అని మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళతో పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే 30 days కాదు, 1 year కాదు, 2 years కాదు, 5 years కాదు, మీరు నేర్చుకోలేరు. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే వీ హ్యావ్ టు స్పీక్. మీరు ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తా అనుకుంటే మీరు కార్లోకి వెళ్ళాలి, కార్ స్టార్ట్ చేయాలి, కార్ గేర్ అప్పుడే కార్ నడుస్తుంది. కారులో దూరకుండా కారులో కూర్చోకుండా కార్ స్టార్ట్ చేయకుండా మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానంటే అవ్వదు. అలాగే స్విమ్మింగ్ చేయాలి నేర్చుకున్నానంటే మీకు ఆ నీటిలో దిగాలి. ఆ నీటిలో దిగిన తర్వాతే మీరు నేర్చుకోగలుగుతారు, లేకపోతే నేర్చుకోలేరు. సో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, బెటర్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎలాగా ఎవరైనా ఏమైనా అనుకుంటే నేను తప్పు మాట్లాడారని అంటారు, ఎవరో నాకు వాళ్ళు నా మీద జోక్ చేస్తారు అనుకోవద్దు. వాళ్ళు ఏం చెప్పినా కూడా యూ షుడ్ నాట్ బాదర్. ఎంత మటుకు అవుతే అంత మటుకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. మీ ఫ్రెండ్స్తో హెల్ప్ తీసుకోవచ్చు, ఫ్యామిలీతో హెల్ప్ చేసుకోవచ్చు, మా కోఆర్డినేటర్స్ ఉన్నారు, మా కోఆర్డినేటర్స్ తోటి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఆల్ ఆఫ్ us ఆర్ రెడీ టు హెల్ప్ యూ టు అచీవ్ యువర్ గోల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక చెప్పాలంటే ఇట్ ఈస్ అ మ్యారథాన్ రేస్. మ్యారథాన్ అంటే 5 kilometer 10 kilometer రన్ చూస్తూ ఉంటాం మనం. చాలా మంది మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. స్లో అండ్ స్టడీగా పరిగెడతారు. ఇది 100 meter 200 meter రేస్ కాదు. అంటే ఒక 2 minutes 3 minutes పరిగెట్టి విజయం సాధించేసాము అని అనుకోవడం కాదు. ఈ స్లోగా స్టామినా బిల్డప్ చేసుకుని స్లోగా పరిగెట్టి స్లోగా అంటే ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి అచీవ్డ్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మ్యారథాన్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ రన్నింగ్ until you succeed. It is not a 100-meter race. 100-meter రేసు 200 meters రేస్ లాగా మనం దానికి అనుకుని నేర్చుకోవద్దు. సో ఐ థింక్ ఐ మేడ్ మైసెల్ఫ్ క్లియర్. అందరికి అర్థమైనట్టు ఉంటుంది అందరికి. ఓకే, సో ఈ బెనిఫిట్ ఏమిటి, ఈ కోర్స్ చేసినాక మీకు బెనిఫిట్ ఏముంటుంది? సో at the end of the 30 days స్పోకెన్ ఇంగ్లీష్ రోజులు ఈచ్ ఆఫ్ యూ ఎవరో ఈ కోర్సులో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ గ్రామాటికల్గా కన్స్ట్రక్షన్ చేయడం కోసం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ విల్ బి ఏబుల్ టు ఫ్రేమ్ గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు కూడా మీరు చేయొచ్చు, కానీ గ్రామాటికల్ కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఈ 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 30 days యూ క్యాన్ ఫ్రేమ్ గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్గా మీరు మాట్లాడుకోవచ్చు. మధ్యనే పాజెస్ లేకుండా, స్టాప్ లేకుండా అప్రోప్రియేట్ వర్డ్స్ యూస్ చేసుకుని మీరు ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. అది మీకు బెనిఫిట్ పొందుతుంది. మీకు ఏదైనా ఎక్కడైనా ఈవెంట్ అయినా ఇన్సిడెంట్ అయినా మీరు ఎవరికైనా చెప్పాలి, నెరేట్ చేయాలి. మీరు ఎక్కడికో వెళ్ళారు, అక్కడ ఏదో చూసారు, మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ బాస్కి చెప్పాలి, మీ ఫ్యామిలీ ఎవరికైనా చెప్పాలి. లాజికల్ సీక్వెన్స్లో చెప్పాలి. మీరు ఎలా చెప్పగలుగుతారు? సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్, కరెక్ట్ సెన్సెషన్స్ యూజింగ్ కరెక్ట్ వర్డ్స్. సో ఇదొక బెనిఫిట్ మీకు పొందుతుంది. టు నారేట్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్, ఇట్ ఈస్ రియల్ ఆర్ ఇమాజినరీ. రియల్గా మీరు వెళ్ళి చేస్తే ఇమాజినరీ ఏదో మీరు ఏదో ఒక ఊహించుకొని మీరు ఏదైనా స్టోరీ క్రియేట్ చేసి మీరు చెప్పగలుగుతారు. కన్వే మెసేజెస్ ఎఫెక్టివ్లీ ఇన్ పర్సన్ ఆర్ బై టెలిఫోన్. ఒక మెసేజెస్ మీరు ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం కోసం మీకు బెనిఫిట్ ఉంటుంది. టెలిఫోన్ ఎవరు వస్తున్నాయి, టోల్ ఫోన్ ఎవరైనా మీరు మెసేజ్ తీసుకుంటారు, లేకపోతే మీద మెసేజ్ ఇవ్వాలి. ఎలాగిస్తారు? మీకు ఒకవేళ కరెక్ట్ ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, మీరు ఇంకోటి ఏదో రాసుకుంటారు, ఇంకోటి ఏదో అర్థం చేసుకుంటారు. చెప్పినప్పుడు కూడా ఇంకా వేరే ఏదైనా చెప్తారు.
ఆ మూడో వ్యక్తికి ఏదైనా డిఫరెంట్ మీనింగ్ వాళ్ళకి మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. అందుకోసం వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఈజ్ యూ లెర్న్ హౌ టు కన్వే మెసేజెస్ ఎఫెక్టివ్లీ ఇన్ పర్సన్ ఆర్ బై టెలిఫోన్. ఇన్ పర్సన్ అంటే ఫేస్ టు ఫేస్, బై టెలిఫోన్ అంటే ఓవర్ ఫోన్. లాస్ట్ చాలా మంది జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు, జాబ్ కోసం చూస్తుంటారు, ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటారు, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తారు కానీ వాళ్ళు సక్సెస్ అవ్వరు, కాన్ఫిడెంట్ ఉండరు వాళ్ళు. సో ఇప్పుడు ఈ 30 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డిస్కషన్స్ లోని, పర్సనల్ ఇంటర్వ్యూస్ లోని ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్స్ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. These are the 5 benefits of the course, 30-day spoken English course. So how is the plan? అంటే ఇప్పుడు 30 days లోని మనం ఏం నేర్చుకుంటాం? మీకు అన్ని నేర్పలేం. ఇంగ్లీష్లో గ్రామర్లోని చాలా ఉండదు, ఒక సముద్రం, అవంతా మీకు నేర్పలేం. 30 days లో మీకు ఏం చెప్తామంటే, మీకు ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేసి వేరే వాళ్ళతోటి కన్వర్జేషన్ ఎలాగ చేస్తారు, ఏమిటంటే ఇంపార్టెంట్ ఏంటి ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్కి, అది పిక్ అని చూస్ చేసి మీకు 30 days లోని ఈ క్రియేట్ చేస్తాం ఈ ప్లానర్. అంటే ఫస్ట్ డే ఈ రోజు ఇంట్రొడక్షన్ ప్లస్ బేసిక్ గ్రామరు, సెకండ్ డే విల్ బి బేసిక్ గ్రామర్, థర్డ్ డే విల్ బి వర్బ్స్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ 2 days ఉంటుంది. దాని తర్వాత టెన్సెస్, మీ అందరికీ తెలుసు 3 టెన్స్లు ఉంటాయి, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, అప్పుడు ఏంటి యూస్ చేయాలి, మోడల్ వర్బ్స్ ఉంటాయి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్, దాని తర్వాత టైం ఎలా చూడాలి, టైం ఎలా చెప్పాలి, యూజ్ ఆఫ్ సెన్స్ ఫార్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, రూల్స్ ఆఫ్ ఎటిక్వేట్. రూల్స్ ఆఫ్ ఎటిక్వేట్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఎవరికైనా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్తాము, సారీ చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. అది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎవరైనా మీకు థ్యాంక్స్ అన్నారంటే మీరేం చెప్పాలి, వారైనా మీకు సారీ అన్నారంటే మీరేం చెప్తారు, ఇవన్నీ ఆ రూల్స్ ఆఫ్ ఎటిక్వేట్లో నేర్చుకుంటాం. దాని తర్వాత లాస్ట్ డే మీకు కన్వర్జేషన్ విత్ స్ట్రేంజర్స్ తోటి మీరు కన్వర్జేషన్ ఎలా చేస్తారు. మీరు బస్సులో వెళ్తున్నారు, ఎవరో అపరిచితులకి మీరు కలిసారు, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయాలంటే ఎలా మాట్లాడతారు. ట్రైన్లో వెళ్తున్నారు, ఎవరైనా స్ట్రేంజర్స్ కనిపించారంటే వాళ్ళతో ఎలా మాట్లాడతారు. సో దిస్ విల్ బి ద బేసిక్ కోర్స్ ప్లానర్. దిస్ ఇస్ నాట్ కంప్లీట్, ఇది మేము కంప్లీట్గా నేర్పలేము, ఇది జస్ట్ 30 days. దీని తర్వాత ఏమైనా మనం ఇంకేమైనా నేర్చుకోవాలంటే అది వేరేగా మనం నేర్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ దిస్ 30-day స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. సో ఫస్ట్ డే ఇంట్రొడక్షన్ టు ఇంగ్లీష్ మనం స్టార్ట్ చేద్దాము. అందరికీ స్లైడ్స్ కనిపించింది అనుకుంటాను. బేసిక్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటంటారు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏమిటి, ఎన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లు ఉంటాయి, లెటర్స్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వోవెల్స్ దేనికంటారు, కాన్సోనెంట్స్ దేనికంటారు, లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్ దేనికి ఏమిటంటారు, యూజ్ ఆఫ్ ఏ వర్సెస్ యాన్, ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం. ఎవరైనా చెప్పగలరా హౌ మెనీ ఆల్ఫాబెట్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 26 sir. 26. 26. Anybody else? 26. Anybody else? 26. How many? 26. 26. Okay. Anybody else? Alphabet. 26 Letters. sir. Alphabet 26. 26. Alphabet 26 unte letters any? How many letters? Sir, alphabet 8. Alphabet 8. Sir, alphabet A, E, I, O, U, sir. Okay, then what are vowels? You can all sir. to the questions. Please unmute your audio, but please do not unmute your video. Whatever tutor has asked you, please you can even respond in the chat window. Okay. Sir, alphabets So- are 5, sir. A, E, I, O, U. Letters are 26. Okay, the what are vowels? Third point, vowels.
Sir, sorry, sir. This is words. yes. Okay. Thank you for your answers. So నేను చెప్తాను. Alphabet అంటే ఏమిటంటే alphabet is the collection of all the letters. There are 26 letters. 26 letters కలిపి ఒక alphabet అవుతుంది. ఓకే 26 letters ఉంటాయి కదా, 26 letters. ఓకే A to Z ఇవన్నీ కలుపుకునే లెటర్స్ అన్నమాట. ఇవి లెటర్స్, ఇవన్నీ కలుపుకుని ఇట్ ఈస్ వన్ అల్ఫాబెట్. So alphabet is 1, letters 26, 5 vowels A, E, I, O, U and 21 consonants. అంటే 25 letters లోని 5 vowels వెళ్ళిపోతే తక్కిన ఉన్న 21 consonants అవుతాయి. So alphabet was only 1, it is not 26. ఈ అన్నిటికీ కలుపుకుని the group of English letters is known as alphabet. Okay, is it clear? So there is only one alphabet, 26 letters, 5 vowels A, E, I, O, U and 21 consonants. Okay. Vamshi Krishna garu, please video off cheyandi. Students, please turn off the video. Only let the faculty have their video on all the time. Students don't need a video in this classes. So please remember this all the time. So still video on lo undandi. Yeah. So we have seen that there are 26 letters, 5 vowels and 21 consonants. Letters are 26. Now coming to the word. What is a word? Word is a collection of letters which has a meaning. Is a collection of letters. Any letters in a kavachu? More than 2. 2 plus 2 and more. ఇప్పుడు ఒక లెటర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ATC, ఆల్ 3 ఆర్ లెటర్స్. ఈ మూడుకి కలిపి ఒకటి ఏదైనా వర్డ్ చేస్తే దానికి మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఉంటేనే దట్ విల్ బి నోన్ యాజ్ అ వర్డ్. ఇది మనం ACT, యాక్ట్ హ్యాస్ గాట్ మీనింగ్. దిస్ ఈస్ అ వర్డ్. దిస్ ఇస్ కరెక్ట్. CAT, collection of letters, cat, this is correct. TAC, ఇది కూడా collection of 3 letters, but this is not a word because tag word has no meaning. అందుకు ఏ లెటర్ ఏ వర్డ్ అయినా మీనింగ్ ఉంటేనే దట్ విల్ బి నోన్ యాజ్ వర్డ్ ఈవెన్ దో ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ లెటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చూద్దాం. ఇది DOG, డాగ్, collection of 3 letters, word. GOD, God, collection of 3 letters, word. But ODG, it is not a word. And it doesn't have any meaning. Clear? Next, what is a sentence? Similarly, sentence is a collection of words. Appudu word is a collection of letters. Sentence is collection of words which has a meaning. Example చూద్దాం. I am going to office. ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్. So these 5 words make a sentence. I am going to office. This is a complete sentence which has a meaning. Now ఈ 5 words కే మనం to, going, I, am, office అని రాసాం అనుకోండి. సో దిస్ ఇస్ నాట్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. దీనికి ఏం మీనింగ్ లేదు. అందుకోసం దిస్ ఇస్ నాట్ ఎ సెంటెన్స్. ఇట్ ఇస్ జస్ట్ ఒక 5 వర్డ్స్ ఉన్నాయి అంతే. బట్ దిస్ ఇస్ నాట్ బి నోన్ యాజ్ అ సెంటెన్స్. క్లియర్? నెక్స్ట్, పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అంటే ఏమిటి? పారాగ్రాఫ్ అంటే a group of sentences that develop and support one central or unified idea. అంటే ఒక 4-5 సెంటెన్సెస్, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఒక సెంటెన్స్ అయినా కావచ్చు, ఒక ఐడియా మీద డెవలప్ అవుతుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, మై స్కూల్ ఈస్ 10 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్, ఇది ఒక సెంటెన్స్. ఐ గో బై ది స్కూల్ బస్ ఎవ్రీ మార్నింగ్, ఇది ఇంకో సెంటెన్స్. ఐ లవ్ టు గో టు స్కూల్, ఇది థర్డ్ సెంటెన్స్. I learn so many new things at school every day. Fourth sentence. There are many different subjects I study at school. This is fifth sentence. So total 5 sentences ఉన్నాయి. ఈ 5 sentences గ్రూప్ అయ్యి ఒక సీక్వెన్షియల్ గా లాజిక్ లో పెట్టాము, విచ్ ఈస్ డెవలప్డ్ అరౌండ్ ది సెంట్రల్ ఏరియా. దీని ఐడియా ఏమిటి? సెంట్రల్ ఐడియా ఏమిటి? స్కూల్. స్కూల్ ఈస్ ది ఐడియా. సో దిస్ ఈస్ అ పారాగ్రాఫ్ ఆన్ స్కూల్. This paragraph is about school, which has got more than 2 sentences. This is known as paragraph. Ante a collection of words, a collection of letters make a word. Collection of words make a sentence. Collection of sentence makes a paragraph. And collection of paragraphs makes a chapter. ఒక చాప్టర్ లోనే ఒక 10, 20, 15 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే ఒక చాప్టర్ అవుతుంది. అలాగే 20, 25, 30 చాప్టర్స్ మేక్ ఏ బుక్. అదనమాట. I think it is clear till now. Okay. Now we have learned that there are 26 letters. ఆ లెటర్స్ కి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా కూడా ఆ సౌండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హౌ యూ ప్రొనౌన్సియేషన్ దాని మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ లెటర్ ఏ. లెటర్ ఏకి 4 సౌండ్స్ ఉంటాయి, అ, ఆ, ఏ అండ్ ఏ. ఇప్పుడు ఆ ఎక్కడ అవుతుంది? యాజ్ ఇన్ అలర్ట్, అంటే తెలుగులో చెప్పాలంటే చిన్న అ, అలర్ట్, అగ్రీ. దీంట్లో సౌండ్ అ అని వస్తుంది, అ అని వస్తుంది, ఆ అని వస్తుంది, అంటే ఆర్ట్, ఆఫ్టర్. ఏ సౌండ్ వచ్చింది దేంట్లోని? నేమ్, ఏం. ఇక్కడ ఏ, ఏ నేమ్. ఏప్, ఏప్ అంటే ఒక కోతి ప్రజాతి అనమాట. ఏప్, ఏ అని సౌండ్ వచ్చింది. అలాగే ఏ అంటే రేర్, కేర్, ఇలాగా. సో ఏ ఒక లెటర్ అయినా ఇంగ్లీష్లో 1 లెటర్ ఈజ్ ఇక్కడ తెలుగులోని 4 లెటర్స్. చూడండి ఎంత ఈజీ ఉందో తెలుగు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఈజీ. మీకు ఒక ఏ నేర్చుకుంటే మీకు తెలుగులో 4 లెటర్స్ నేర్చుకున్నట్లాగా ఉంటుంది అనమాట. సిమిలర్లీ బా, బి. బి సౌండ్ ఎలా వస్తుంది? బా, బాల్, బిగ్. బా, బాల్, బిగ్. బా అని సౌండ్ వచ్చింది బి ఒకటి. అలాగే సి చూసామనుకుంటే సిలోని 2 సౌండ్స్ వస్తాయి. ఒకటి కా అని వస్తుంది. కా ఎక్కడ వస్తుంది? యాజ్ ఇన్ క్యాట్, కార్. 2 సి తోటి స్టార్ట్ అవుతాయి, బట్ ప్రొనౌన్స్ యాజ్ కా, క్యాట్, కార్. ఇంకో సౌండ్ వస్తుంది ఏంటంటే సా, యాజ్ ఇన్ సెల్, సెల్ ఫోన్, సెల్. ఐస్, ఐస్ అని వచ్చింది సి, సా. సో దేర్ ఆర్ 2 సౌండ్స్ ఆఫ్ సి. సిమిలర్లీ డి. డిలో కూడా 2 సౌండ్స్ వస్తాయి. ఒకటి డి, డా, ఢిల్లీ, డియర్. ఎక్కడ సౌండ్ డి అని వచ్చింది. ఇంకోటి ద అంటే దిల్, దిల్. దెహ్రాదూన్, దెహ్రాదూన్ సిటీ పేరు దెహ్రాదూన్, దాని వచ్చింది. ఒక పదంకి ఒకటే లెటర్కి 2 సౌండ్స్ వస్తాయి. ఈ సౌండ్కి 3 వస్తాయి, 3 సౌండ్స్ తెలుగులోని. ఈ ఇంకా ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ ఈ వచ్చింది. ఈ కూడా వస్తుంది. హీ, బీ, ఈ వచ్చింది చూడండి. ఓకే. ఏ అంటే ఎంట్రీ, ఎంట్రీ, ఎక్స్ట్రా. స్టార్టింగ్ మీరు చెప్పినప్పుడు మీకు ఏ తోనే పలుకుతారు అనమాట. ఎంట్రీ, ఎక్స్ట్రా. కమింగ్ టు ఎఫ్, అలాగే ఫా, ఫిల్, ఫుల్. ఫా. జీ తోటి మీకు మళ్ళీ 2 సౌండ్స్ వస్తాయి. ఒకటి గా, ఇంకోటి జా. యాజ్ ఇన్ గివ్, జగ్. గా అని వచ్చింది, జగ్. గివ్, గా, గివ్. జా, మ్యాజిక్. ఇక్కడ జిక్ అని వచ్చింది, మ్యాజిక్. ఇక్కడ జిమ్, గిమ్ అనడం, మ్యాజిక్ అన్నాం, మ్యాజిక్ అంటాం, జిమ్ అంటాం. 2 సౌండ్స్ వచ్చాయి. హెచ్ అంటే హా, హోటల్, ఓ, ఒకటే సౌండ్.
సిమిలర్లీ ఐ కూడా యూ హ్యావ్ 3 సౌండ్స్. ఐ అంటే హైడ్, ఐస్. ఈ ఇట్, సిన్. ఆ అంటే థర్డ్, థర్డ్. షర్ట్ అని వచ్చింది. ఇక్కడ థర్డ్ అన్నాం, షర్ట్ అని అన్నాం, థర్డ్ అంటాం, థర్డ్. ఆ అని సౌండ్ వచ్చింది. సిమిలర్లీ జ, జాయిన్, జగ్ ఒకటే సౌండ్. క, కైట్, కింగ్, కా వచ్చింది. లా, లవ్, బల్బ్, లా సౌండ్. ఎం కి మా, మదర్, మా, ఎయిమ్. నాకి ఒకటే, నవంబర్, ఆంట్. ఓలో మళ్ళీ 2 వచ్చాయి. ఓ అంటే ఓన్లీ, మోర్. ఓ చాలా మందికి వన్లీ అంటారు, వన్లీ కాదు, ఓన్లీ. ఓ ఓన్లీ, ఓ ఓన్లీ, మోర్. ఇంకోటి అ అంటే అకర్, సన్. ఆ సన్ అని వచ్చింది సౌండ్ ఇక్కడ. పి, పికి పా, పెన్, ఏప్రిల్ ఒకటే సౌండ్. క్యూ, క్వీన్, క్వీన్. ఈక్వల్, కాన్ వస్తుంది ఇక్కడికి. ఆర్, రేజ్, మర్జ్, రా, రా సౌండ్ వస్తుంది. ఎస్ కి మళ్ళీ 2 సౌండ్స్. ఒకటి సా, సింపుల్, దిస్. ష, షుగర్. షుగర్ అంటాం, షుగర్ అంటాం. షుగర్, ఎన్ష్యూర్. షా, ఎన్ష్యూర్. టీ, టీలో మళ్ళీ 2 పదాలు. ఒకటి టాల్, టాన్ వస్తుంది. ఈ టాల్, ఈట్. రెండో సౌండ్ త. త్రిశూల్, త్రిశూల్. మంత్ర, మంత్ర. యూలో 3 సౌండ్స్. ఒకటి యా అని వస్తుంది, యూనివర్సిటీ. ఇది ప్రొనౌన్సియేషన్ అప్పుడు యు అని చెప్తాం. యు, యూనివర్సిటీ, యూనివర్సిటీ. సెల్యూట్. ఇంకోటి ఊ, ఊ అని సౌండ్ వస్తుంది. పుల్, పుష్, ఊ. ఆ, అర్జెంట్, రన్, రన్. 3 సౌండ్స్. వీకి వా, వెరిఫై, వెంచర్ ఒకటి సౌండ్. సిమిలర్ డబ్ల్యూ కూడా, విండో, వాట్ ఒకటి సౌండ్. ఎక్స్కి 3 సౌండ్స్. ఒకటి ఎక్స్రే, ఎక్స్రే, ఎక్స్ బాక్స్. ఇంకోటి జా, జిరాక్స్, జైలోఫోన్, జా సౌండ్. ఇంకోటి ఏ, ట్యాక్స్, యాక్స్, మ్యాక్స్, యాక్స్ అని వస్తుంది. వైకి 3 సౌండ్స్. యా, యాజ్ ఇన్ ఎల్, ఇయర్. ఈ, బిసికల్, మిస్టేక్. ఈ అంటే బేబీ. ఈ బేబీ, బేబై అనరు, బేబీ అంటాం. బేబీ, ఎవరీ. ఈ అని సౌండ్ వచ్చింది. జెడ్ కి జూ, జిప్. ఇవన్నీ చూసే సౌండ్. ఈ సౌండ్స్ ఎక్కడ ఉపయోగపడతాయి? Where do we need these sounds? The sounds are used when we have to put a or an. ఎక్కడ ఏ యూస్ చేస్తాము, ఎక్కడ an యూస్ చేస్తాము. మీ అందరికీ తెలిసి ఉంటాం, అందరూ చదువుకునే ఉంటాము. an is used for all the letters beginning with vowels, a, e, i, o, u. అది మనం స్కూల్లో చదువుకున్నాం. కానీ యాక్చువల్గా a is used when a word is giving a consonant sound. A is used before words, abbreviations, acronyms, letters that begin with a consonant sound. For example, dog, da. Da అంటే కాన్సనెంట్, అందుకోసం డాగ్ అని యూస్ చేస్తాం. ట్రీ, టీ, కాన్సనెంట్ సౌండ్, ఏ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ యూనివర్సిటీ వచ్చేసప్పటికి మీకు ఇది యూతో స్టార్ట్ అవుతున్నది, విచ్ ఇస్ ద వోవెల్. కానీ మనం యాన్ యూస్ చేయం, ఏ యూస్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు యూ అని వస్తున్నది, ప్రొనౌన్స్ యాజ్ యూ. ఈవెన్ దో it starts with a vowel, we won't pronounce it as u. It is pronounced as university, so it is a. ఇక్కడ ఏ యూస్ చేస్తాం. సిమిలర్ గా యాన్ ఎక్కడ యూస్ చేస్తాం? ఎక్కడ ఓవెల్ సౌండ్ వస్తుందో ఆ ఓవెల్ సౌండ్ కప్పుడు మనం యాన్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడియట్, ఈ అంటే మీకు ఓవెల్, ఏఐఓయు. ఈడియట్ అంటే యాన్ వస్తుంది. ఎలిమెంట్ కూడా ఏ అని సౌండ్ వస్తుంది, అండ్ ఎలిమెంట్, అందుకోసం యాన్ యూస్ చేస్తాం. ఇక్కడ ఆనర్ స్టార్ట్ అవుతుంది హెచ్ తోటి. దిస్ ఈస్ అగైన్ ఏ కాన్సనెంట్ వర్డ్, లెటర్.
కానీ ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆనర్ అంటాం, హానర్ అన్నాం, ఆనర్, అందుకోసం ఇక్కడ యాన్ యూజ్ అవుతుంది. సిమిలర్లీ ఆర్, ఇంకా హవర్ అన్నాం, ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఆర్, సో యాన్ ఆర్. సో ఎక్కడ మనం ఏ యూజ్ చేస్తాం, ఎక్కడ యాన్ యూజ్ చేస్తాం అంటే ఏ ఈజ్ యూజ్ వెర్ ఎవర్ దేర్ ఈస్ ద వర్డ్ విచ్ ప్రొడ్యూసెస్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఏ యూజ్ చేస్తాము, వోవల్ సౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ మనం యాన్ యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇక్కడ. ఎంఎస్ డాస్ ప్రోగ్రామ్, ఎం వచ్చింది, ఎం ఈజ్ కాన్సోనెంట్ లెటర్, కానీ మనం యాన్ యూజ్ చేస్తాం ఎందుకంటే యాన్ వచ్చింది, ఎంఎస్ దానికోసం యాన్. సిమిలర్లీ హెచ్ ఈజ్ ఎ కాన్సోనెంట్ బట్ యూ యూజ్ యాన్. సిబిఎస్, సి కాన్సోనెంట్ సౌండ్, ఏ. మైక్రోసాఫ్ట్, ఏ కాన్సోనెంట్ సౌండ్. అండ్ ఆర్ ఆల్రెడీ చూసాం. ఆనరీ డిగ్రీ, ఇవన్నిటికీ యాన్ యూజ్ అవుతాయి. హెరిడిటీ హెచ్, సో యూజ్డ్ ఏ. హెయిర్, యాన్ వచ్చింది ఇక్కడ, హెయిర్ అందుకోసం యాన్. heirloom, ago it is also used as an. Humble man, humble, used a. Homage, ఇక్కడ homage అంటే ఇక్కడ homage అంటాం, homage తో an homage to the fallen, homage దానికోసం an. and MLA, MLA ప్రొనౌన్స్ ఎం చేస్తే మనం ఇది కాన్సోనెంట్ లెటర్ అయినా కూడా మనం ప్రొనౌన్సియేషన్ ఎం వస్తుందని, దిస్ ఈస్ and is used here. I hope it is clear to everyone. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే మీ కోఆర్డినేటర్స్కి చెప్దాము, మా కోఆర్డినేటర్స్ మీతో మాట్లాడతారు. ఓకే, సో మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాము, మీ వాట్సాప్ గ్రూప్స్కి అందరికీ ఒక అసైన్మెంట్ వెళ్తుంది. సింపుల్ సెంటెన్సెస్, రేపు మనం సింపుల్ సెంటెన్సెస్ చదువుతాము. దానివల్ల మీకు ప్రాక్టీస్ కోసం ఒక లిస్ట్ మీకు ఇస్తాం అనమాట. లిస్ట్ ఈస్ సంథింగ్ గోస్ లైక్ దిస్: ఐ విల్ గో, ఐ వుడ్ గో, ఐ షల్ గో, వీ విల్ గో, వీ గుడ్ గో, వీ మే గో, ఇవన్నీ ఇచ్చేవి. ఇవన్నీ ఒకసారి మీరు చదువుకోండి. ఇది ఎలా యూజ్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, మేము రేపు తెలుసుకుంటాం. కోఆర్డినేటర్స్ మీకు ఈ లిస్ట్ షేర్ చేస్తారు మీ దాంట్లోనే. ఓకే, మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు విల్ మీట్ at 5 o'clock.